ఏమైంది తల్లి? ఎక్కడికి రమ్మంటున్నావు నన్ను? ఏం జరిగింది తల్లి? అమ్మలకు చాలా పనుంది. మై గాడ్, ఈ ఆక్సిజన్ మాస్క్ ఎవరు తీసేశారు? అందుకే ఊపిరాటం లేదనుకుంటా. హార్ట్ బీట్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. ఏమైంది దీనికి? హలో 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 బాబు, నా గొంతు వినిపిస్తుందా లేదా? ఎవరు మాట్లాడరేంటి? అక్కడంతా బానే ఉంది కదా? ఇంకా ఆన్ లోనే ఉంది, కానీ ఎవరు మాట్లాడట్లేదు. మళ్ళీ ట్రై చేయి. సాగర్, ఇప్పుడు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఉండు, హాస్పిటల్ రిసెప్షన్ కి ఫోన్ చేస్తాను. రింగ్ అవుతుంది. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి సాగర్ ఇదంతా? హాస్పిటల్ స్టాఫ్ మరీ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే ఎలా? సాగర్, మనం అక్కడికి తొందరగా రీచ్ అవ్వాలి. అక్కడ బాబు గారి కృష్ణ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఇవాళ ఈ పిల్ల కారణంగా నా ప్లాన్ మొత్తం తల్లకిందులైపోయింది. ఆ పిల్లని నేను ప్రాణాలతో విడిచిపెట్టను. ఆ మనిషి ఇప్పటికే చచ్చిపోయి ఉంటాడు. అతని ఆక్సిజన్ మాస్క్ ఎప్పుడో తీసేశాను నేను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,